కుప్పంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. టీడీపీలో వైసీపీ కౌన్సిలర్లు విలీనమయ్యారు. సుమారుగా 5 కౌన్సిలర్లు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో కలిశారు. ఇప్పటికే వైసీపీకి సంబంధించిన ఒక ఎమ్మెల్సీ టీడీపీలో దాదాపుగా చేరినట్టుగా చెప్పాలి. ఇక ఇది కుప్పంలో జరిగింది. కుప్పం మున్సిపాలిటీలో ఉన్నటువంటి 5 వైసీపీ కౌన్సిలర్లు, 15 మంది ఎంపీటీసీలు త్వరలో టీడీపీ గూటికి వాళ్ళంతా కూడా చేరబోతున్నారు. మరికొంతమంది వైసీపీ నేతలు కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంది. కుప్పం అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం అంటున్నారు. వారంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. వైసీపీకి ఇది ఒక ఎదురుదెబ్బని చెప్పొచ్చు. కుప్పం నియోజకవర్గం ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం. అది ఆ నియోజకవర్గం ఉన్నటువంటి ఆ మున్సిపాలిటీ పరిధిలోని 5 ఎమ్మెల్సీలు, ఆ నియోజకవర్గం ఉన్నటువంటి 15 మంది ఎంపీటీసీలు వీరంతా కూడా చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిపోయారు. ఇప్పుడు ఈ విషయం పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతోంది. వైసీపీకి పూర్తి స్థాయిలో కుప్పంలో ఇక బలం అనేది కొంత తగ్గినట్టుగానే చెప్పొచ్చు. ఒకసారి దీనికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారం నా ప్రతినిధి రాజేష్ ఇచ్చే కంటే మునుపు అక్కడ వైసీపీలో చేరిన తర్వాత, వైసీపీ నుంచి టీడీపీలో చేరిన తర్వాత కౌన్సిలర్లు మాట్లాడుతున్నారు. వారు ఏం మాట్లాడుతున్నారు విందాం. ఈరోజు నా పేరు రాజేశ్వరి, గుడిపల్లి మండలం కుప్పం తాలూకు వచ్చినాను. గుడిపల్లి నా గుండెకాయ అని చెప్పిన ఆయన ఈరోజు నిజంగానే నాకు నిజంగా చెప్పాలంటే అంత సాల్తా ఉండలేదు, అంత ఆనందం అవుతా ఉంది. ఎందుకంటే నా గుండెకాయ అని చెప్పి గుడిపల్లికి వచ్చినా కూడా మేము దగ్గరకు పోవడానికి కూడా వీల్లేదు. అయితే ఈరోజు ఇంత దగ్గరన చేర్చి మేము ఉన్నామమ్మా, మేము ఆదుకుంటామమ్మా అని గుడిపల్లిని కుప్పంని నేను నంబర్ 1గా తెస్తానని చెప్పి ఈరోజు మాకు హామీ ఇచ్చారు. మేము సంపాదించేది ఏమీ లేదు, ప్రజల కోసం చేయాలని ఆయన ఏ వాగ్దానం ఇచ్చినారో ఆ వాగ్దానం ప్రకారంగా మేము కూడా వెళ్ళాలని అందరూ కలిసికట్టుగా మేము ఉంటామని కూడా నేను ఈరోజు మరొకసారి వినియోగం చేస్తున్నాను. మా సెగ్మెంట్లో ఏం డెవలప్మెంట్ జరగలేదు. నేను ఒక ఎంపీటీసీ, నేను గెలిచినప్పటి నుంచాను ఒక చిన్న పని కూడా చేయలే. నేను ఏదో చిన్న పని ఇచ్చినారు, 2-3 లక్షల వరకు ఇచ్చినారు. నేను ప్రజలకు ఆ రోజు వాగ్దానం చేసినాం, ఇచ్చేస్తామని. ఏ పని ఇవ్వలేదు ఇంతవరకు. ప్రజలకు ఒక డెవలప్మెంట్ చేయాలా, చంద్రబాబు నాయుడు సార్ గారు వస్తే వీళ్ళు వస్తే డెవలప్మెంట్ అవుతుంది ఒక ఆశతో ఈ టీడీపీ గవర్నమెంట్కి వచ్చినాం. ఆయన 100 కోట్లు అయిపోయినాయి, గుడిపల్లికి కుప్పంకి మేము డెవలప్ చేస్తానన్నాడు. ఆ ఆశతో నేను ప్రజలకు ఇచ్చిన మాటతో కొంతమందికి ఏదో వర్కులు చేయాలి కదా, కొన్ని సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ ప్రజల విలేజ్లో చెప్పింటాం. అప్పుడు పోయినప్పుడు మేము ఏ వర్క్ చేయలేదు ఇంతవరకు. ఆశ ఏం లేదు. మేము ప్రజలకు మేము అప్పుడు ఆశించుంటాం, మీకు డ్రైనేజ్ వేస్తాము, సిమెంట్ రోడ్ వేస్తాము, ఏదైతే చెప్పింటాము. మాకు ఏ వర్క్ ఇవ్వలేదు. నేను ఎక్కడ చెప్పమని చెప్తాను. అభివృద్ధి చేస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే డెవలప్మెంట్ అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఈరోజు మేము ఈ సార్ దగ్గర సంవత్సరంలో మన ఎమ్మెల్సీ గారు అందరూ, ఇక్కడున్న లీడర్లు, కుప్పం లీడర్లు అందరూ, సురేష్ డాక్టర్ కానీ, బాబు సార్ కానీ, చంద్రశేఖర్ కానీ అందరూ మన సంవత్సరంలో వచ్చి మేమే చేరినాం. మీ పంచాయతీల్లో ఏవో కానీ ఒక అరాచకాలు కానీ ఏమి కానీ ప్రతి ఒక్క డెవలప్మెంట్ చేయండి, డ్రైనేజ్ వ్యవస్థ కానీ మీ ప్రజలకు ఏమి హామీ ఇచ్చినారో మీ చేతుల మీదుగా చేయండి అని చెప్పినారు. మీరు ప్రజాప్రతినిధులు మీ శైలి కట్టేసుకొని మీరు కూకున్నారు, ఏమీ చేయలేదు మీరు. కానీ మేము ఇస్తాం, మీరు చేయండి, మీకేం మేము హాని చేయం. మేము మీకు దగ్గరుండి తెల్లి బిడ్డలు మాత్రం చూడండి. కుప్పంలో ఏ ఇది లేదు, ఇంతవరకు లేదు, అరాచకాలు ఏమీ లేదు. కాబట్టి మీరు తెల్లి బిడ్డలకు అందరికీ మంచిగా పంచాయతీలు డెవలప్మెంట్ చేయండి, ఒక సీఎం ఏరియా బాగా చేయండి మీకు అని చెప్పి మాకు హామీ ఇచ్చినాడు. ఎక్కడ సార్ జరిగినాయి? మాకేమీ లేదు. ఎక్కడ జరిగినాయి? మేము అరాచకాలని మేము చెప్పము. మాకు ఇప్పుడు డెవలప్మెంట్ మేము ప్రజలకు ఇచ్చినాము, ఏదో ప్రజలకు ఆ డెవలప్మెంట్ చేయాలి కదా. మేము విలేజ్లో పోయినాం, ఓటుకు పోయినాం, అప్పుడు మేము ఇచ్చేస్తాం ఏదో చెప్పినాము. మా చేత మీరు చిన్న పని కూడా జరుపుకుంటే మేము ఏం చేయాలి చెప్పండి. ఈరోజు ఆ పనిని మేము చేసి చూపాలి కదా ప్రజలకి. చంద్రబాబు గెలిచి ప్రజాప్రతినిధులమయ్యాం, కానీ మాకు గెలిపించినటువంటి ఆ ప్రజలకి ఏం చేయలేకపోయాం, మనకు ఎటువంటి హక్కు లేకుండా పోయి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదంటూ కూడా వారంతా వాపోతున్నారు. సుమారుగా 15 మంది ఎంపీటీసీలు, 5 వైసీపీ కౌన్సిలర్లు అంతా కూడా చంద్రబాబు సమక్షంలో ఇప్పటికే టీడీపీలో చేరిపోయారు. ఇది వైసీపీకి ఒక బిగ్ షాక్ అని చెప్పొచ్చు. మా ప్రతినిధి రాజేష్ జాయిన్ అవుతున్నారు మనతో పాటుగా. రాజేష్, వైసీపీ నుంచి టీడీపీకి అంటే పూర్తిగా కుప్పం మున్సిపాలిటీ గతంలో వైసీపీ జెండా పాతింది. అక్కడ వైసీపీకి చాలా బిగ్గెస్ట్ మున్సిపాలిటీ దక్కించుకున్న పరిస్థితి చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన మాజీ ముఖ్యమంత్రి, అంటే చంద్రబాబు గతంలో మాజీగా ఉన్నప్పుడు ఆయన నియోజకవర్గంలో వైసీపీ గెలవడం అనేది చాలా డెఫినెట్గా ఒక బిగ్గెస్ట్ న్యూస్గా చూసాం. ఇప్పుడు వారంతా కూడా టీడీపీ బాట పడుతున్నారు. ఏ ఆశయాలతోనైతే ఏ లక్ష్యాలతో అందరు ప్రజాప్రతినిధి గెలిచారో అవేమి కూడా నిజం చేయలేకపోయాం, ప్రజలకు సేవలే చేయలేకపోయామని చెప్పి వారు చెప్తున్నారు. సో ఎట్లా చూడొచ్చు, ఇది మరింతగా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందా వైసీపీ నుంచి టీడీపీకి వచ్చేవారి సంఖ్య? ఖచ్చితంగా కుప్పం నియోజకవర్గం మీద గతంలో వైసీపీ యొక్క మాట చెప్పింది. అప్పటి ముఖ్యమంత్రి జగన్ కూడా
కుప్పం కూడా గెలవబోతున్నాం. కుప్పంలో ఎంపీటీసీలు, మున్సిపాలిటీలు, పంచాయతీలు గెలిచాం కాబట్టి కుప్పం నియోజకవర్గంలో కూడా మేమే గెలుస్తామంటూ అక్కడ భరత్ని అభ్యర్థిగా పెట్టి గెలుస్తామని చెప్పారు. కానీ అక్కడ కుప్పంలో వైసీపీ ఘోర ఓటమి చెందిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక వైసీపీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు, అదేవిధంగా ఎంపీటీసీలు, ఇతర దిగువ స్థాయి నేతలంతా కూడా టీడీపీ వైపు చూస్తున్నారు. కుప్పం అభివృద్ధి ప్రధానంగా చూడాలనే నేపథ్యంలో టీడీపీ వైపు అయితే ప్రస్తుతం చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దాదాపు 15 మంది ఎంపీటీసీలు, అదేవిధంగా 5 కౌన్సిలర్లు ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం చంద్రబాబును కలవడం, చంద్రబాబు సమక్షంలో వాళ్ళు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కుప్పం అభివృద్ధి చంద్రబాబుతో సాధ్యమని వాళ్ళు చెప్తున్నారు. వాస్తవంగా 2000 మొన్నటి ఎలక్షన్ ముందు వరకు కూడా కుప్పం కూడా గెలవబోతున్నామని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. జగన్ అక్కడ ప్రత్యేక ఫోకస్ పెట్టి సభలు, సమావేశాలు పెట్టారు, చాలా కార్యక్రమాలు చేశారు. కుప్పం డెవలప్ చేస్తున్నాము, కుప్పం చంద్రబాబు ఇన్నిసార్లు ముఖ్యమంత్రి కుప్పాన్ని పట్టించుకోలేదని పెద్ద ఎత్తున విమర్శలు చేసిన నేపథ్యంలో ఆ విమర్శల్ని కుప్పం ప్రజలు ఎక్కడా పట్టించుకోకుండా మరోసారి చంద్రబాబుని ఎమ్మెల్యే గెలిపించారు. ఈ నేపథ్యంలోనే కుప్పం పర్యటన గెలిచిన తర్వాత చంద్రబాబు కుప్పం కూడా 3 రోజుల పాటు వెళ్లి వచ్చి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ నేపథ్యంలోనే టీడీపీతోనే కుప్పం అభివృద్ధి జరుగుతుందని భావించి వైసీపీ సంబంధించినటువంటి అవకాశం ఉందా? ఖచ్చితంగా కుప్పంలో చాలా మంది వైసీపీ సంబంధించిన కౌన్సిలర్లు వాళ్ళంతా కూడా టీడీపీ వైపు చూస్తున్నారు. భవిష్యత్తులో చాలా చేరికలు ఉంటాయని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ఒక కుప్పమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది వైసీపీ విడి టీడీపీలోకి, జనసేనలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఇక్కడ గేట్లు ఓపెన్ చేయట్లేదు కాబట్టి చాలా మంది సైలెంట్ గా ఉన్నారు. ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా కుప్పం నియోజకవర్గంలో అయితే చాలా మంది టీడీపీ వైపు చూస్తున్నారు. రాబోయే రోజులు ఇంకా చేరికలు ఉండే అవకాశం ఉంది మనోజ్. రైట్ రాజేష్, ఇక వైసీపీ కౌన్సిలర్లు 5 కుప్పం మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరిపోయారు. చంద్రబాబు వారికి కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించాడు. అయితే ఆయన వారంతా కూడా ప్రజలు గెలిపిస్తే ప్రజాప్రతినిధిగా అయ్యాము, కానీ ప్రజలకి సేవ చేయలేకపోయాము, ఎటువంటి హక్కులు కూడా లేవు మాకు, అన్ని మాయ మాటలు చెప్పి మమ్మల్ని మభ్యపెట్టారు తప్ప గత ప్రభుత్వంలో ఏ రోజు కూడా ప్రజలకు సేవ చేసిన దాఖలాలు లేవంటూ కూడా వారు యాక్సెప్ట్ చేశారు. 15 మంది ఎంపీటీసీలు కూడా టీడీపీలోకి వెళ్ళారు. మొత్తం మీద 20 మంది ఈరోజు టీడీపీలోకి వెళ్ళే పరిస్థితి కనబడింది. వైసీపీకి ఒక బిగ్గెస్ట్ షాక్ అని చెప్పొచ్చు. స్థానిక సంస్థల నుంచి ఒక్కొక్కరిగా వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలోకి చేరుతున్నారు.